అందుకే ఈ వేదిక మీద నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆలోచన చేయండి, అంచనా వేయండి, బేరీజు కట్టండి. 10 ఏళ్ల వాళ్ళ పాలన ఎట్లుందో, 18 నెలల్లో మా మిత్రుల పరిపాలన ఎట్లుందో మీరు చర్చ పెట్టండి. చెట్టు కింద పెట్టండి, పెళ్లి కాడ పెట్టండి, సావు దగ్గరకు పోయినప్పుడు మాట్లాడండి, కళ్ళు కాంపౌండ్ కాడ మాట్లాడండి, దావత్ కాడ మాట్లాడండి, ఏడికెళ్ళినా చర్చ పెట్టండి. 10 ఏళ్లలో ఆయన చేసిందేందో, 18 నెలల్లో మనం చేసిందేందో చర్చ పెట్టండి. చంద్రశేఖరరావు గారు ఇయాలను కుట్రలు కుతంత్రాలతోని ఆనాడు కృష్ణా నది మీద కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులు 10 ఏళ్లలో ఏ ఒక్కటి పూర్తి చేయలే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఎడారిగా మారింది, కల్వకుర్తి ఆగిపోయింది, భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ ఎస్ఎల్బిసి సీతారామ, అదే విధంగా దేవాదుల సమ్మక్క సారలమ్మ ప్రాణహిత చేవెళ్ళ ఏ ప్రాజెక్టులు చూసినా ఎక్కడి అక్కడనే పడ్డాయి. ప్రాణహిత చేవెళ్ళ పేరు మార్చి, ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు పెంచి 1,00,000 కోట్లు కొల్లగొట్టిన కాళేశ్వరం నువ్వు కట్టిన 3 ఏళ్లకే కూలేశ్వరం అయింది. 1,00,000 కోట్లు గంగలో కొట్టుకపోయినయ్యాలి. ఇవాళ గోదావరిలో కొట్టుకపోవడానికి కారణం నువ్వు కాదా? నీ అవినీతి కాదా? నీ కుటుంబం 1,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడి నాణ్యత లోపం వల్ల, ప్రణాళిక లోపం వల్ల మేడిగడ్డ అన్నారం సుందిల్ల కూలిపోయిన మాట వాస్తవం కాదా? ఈ ప్రాజెక్టులు కూలిపోయినందుకు నిన్ను ఆ చిన్న కాళేశ్వరంలోనే ఉరి తీసినా తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్న మాట నిజం కాదా?